అందరికీ కారం పట్టించాను. నేను కారం పట్టించి ఇదిగో ఇలా జాడీలో వేస్తున్నా. చాలామంది ప్లాస్టిక్ వాటిలలో ప్లాస్టిక్ డబ్బాలలో పెట్టుకుంటున్నారు. కారము, ఉప్పు, అల్లము ఇలాంటివి ఖచ్చితంగా గాజు కానీ ఇలాంటి పింగాణి వాటిలలో కానీ లేదంటే మట్టి కుండలైనా పర్వాలేదు, కానీ ప్లాస్టిక్ వాటిలలో అస్సలు వేయద్దు. ఇవి ప్లాస్టిక్ని తినేసి అది కొంచెం మనకి హెల్త్కి ప్రాబ్లం అవుతుంది. కాబట్టి దాదాపుగా ప్లాస్టిక్ని ఇలాంటి పెట్టడానికి మాత్రం ఖచ్చితంగా అవాయిడ్ చేయండి. మన ఆరోగ్యం కొంతవరకు మన చేతుల్లో జాగ్రత్తగా చూసుకోవాలంటే బయట ఫుడ్ అవాయిడ్ చేయడమే కాకుండా కొంతవరకు ఇంట్లో మనము స్టోర్ చేసుకునే పద్ధతి కూడా కొంచెం మార్చుకోవాలి. ఇలాంటి ప్లాస్టిక్స్ దానిలో చాలా వరకు అవాయిడ్ చేసుకుంటే బెటర్. జాడీకి మూత సరిగ్గా ఉండదు. జాడీలో పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా ఒక క్లాత్ వేసి దానిపైన మూత పెట్టి మళ్ళీ ఒక నాట్ వేసుకోవాలి థ్రెడ్తోని. దాంతో బాగుంటుంది. మనకు అవసరమైనంత ఇలా చిన్నగా తీసుకొని పక్కన పెట్టుకొని డైలీ వాడుకోవడానికి యూస్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా గాజు కానీ పింగాణి కానీ మట్టి కుండలైనా పర్వాలేదు. నేను డైలీ వాడడానికి ఒక చిన్న జాడీ వాడతాను. ఇది గల్లుప్పు వేసుకుంటాను. ఇందులో గల్లుప్పు వేసుకొని డైలీ వాడుతూ ఉంటా. ఇది అల్లము కొన్ని విషయాలలో జాగ్రత్త తీసుకుంటే ఇంట్లో అందరి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవచ్చు. అందరి ఆరోగ్యము మన చేతిలోనే ఉంటుంది. జాగ్రత్తగా ఉందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.